హాయ్ ఫ్రెండ్స్, నా లాస్ట్ వీడియోలో మీరు పెడస్టల్ కాంక్రీట్ ఎలా లే చేయాలో చూశారు కదా. సో ఈ వీడియోలో పెడస్టల్ కాంక్రీట్ లే చేసిన తర్వాత మనం గ్రూ అనేది 5 mm కానీ 1 సెంటీ కానీ ఎక్సెస్ బేరింగ్ నుంచి బయటికి, ఈ బేరింగ్ నుంచి బయటికి కనిపిస్తుంది కదా స్పేస్ అనేది, ఇది వచ్చేట్టు ఇంప్రెషన్ అనేది పెట్టిస్తాం. ఆ ఇంప్రెషన్ పెట్టించిన తర్వాత మనం దాంట్లో గ్లూ అనేది లేకపోతే ఏదైనా కెమికల్ కానీ మిక్స్ చేసి బేరింగ్ అనేది అక్కడ కూర్చోబెడతాం. అలా కూర్చోబెట్టి కొద్దిగా డ్రై అవనిచ్చిన తర్వాత మనం గట్టర్ లాంచింగ్ అనేది ప్లాన్ చేసుకుంటాం. సో గట్టర్ లాంచింగ్ ప్లాన్ చేసుకున్న తర్వాత మనం బేరింగ్ నుంచి అవుటర్ సైడ్ కొంచెం డైమెన్షన్ రావాల్సి ఉంటుంది. సో ఈ బేరింగ్ కనిపిస్తుంది కదా, సో ఇక్కడ బేరింగ్ ఉంది మనకి, ఇక్కడ వరకు బేరింగ్ ఉంది. సో ఇదంతా ఎంటీ పోర్షన్. ఇక్కడ నుంచి మనకి 25 సెంటీ బయటికి రావాలి. సో మనం అప్ చేస్తే 25 సెంటీ బయటకు వచ్చింది. ఓకే, మనకి లాంగిట్యూడినల్ డైరెక్షన్లో మా డిపార్ట్మెంట్ వాళ్ళు ఇచ్చింది 2 సెంటీ ఆఫ్సెట్ ఇచ్చారు. అంటే 25 సెంటీ రావాల్సింది. 27 వచ్చిన అప్రూవ్ చేస్తా అన్నాడు, 23 వచ్చిన అప్రూవ్ చేస్తా అన్నారు. సో 2 సెంటీ ఆఫ్సెట్ అనేది లాంగిట్యూడినల్ డైరెక్షన్లో, గడ్డర్ యొక్క లాంగిట్యూడినల్ డైరెక్షన్లో ఇచ్చాడు. అట్ ది సేమ్ టైం లాటిట్యూడినల్ డైరెక్షన్ అంటే విత్ వైజ్, ఈ విత్ వైజ్ ఉండదు కదా. సో మనకు బేరింగ్ కనిపిస్తుందిగా, బేరింగ్ నుంచి బయటికి 3.5 సెంటీ రావాలి. సో మనకి 3.5 సెంటీకి మాకు 5 mm ఆఫ్సెట్ ఇస్తా అన్నారు. సో 4 సెంటీ రావచ్చు, 3 సెంటీ అన్న రావచ్చు. సో ఆ విధంగా దీన్ని సెట్ చేసుకోవాలి. ఇది సెట్ చేసుకోవాలంటే మనం చేయాల్సింది, మేము ఇక్కడ 2 క్రేన్స్ యూజ్ చేసి గడ్డర్స్ అనేది లాంచ్ చేస్తున్నాం ఫ్రమ్ క్యాస్టింగ్ సైట్ నుంచి. పక్కన క్యాస్ట్ చేసుకున్నాం. సో అక్కడి నుంచి మనం గడ్డర్ ట్రాలీ అనేది యూజ్ చేసి అక్కడ లోడింగ్ చేసుకుని ఇక్కడ 2 క్రేన్స్ అన్లోడ్ చేసుకుంటున్నాం. సో అన్లోడ్ చేసుకుంటున్నప్పుడు ఏం చేయాలంటే, ఫస్ట్ పొజిషన్లోకి తీసుకొచ్చిన తర్వాత లాంగిట్యూడల్ డైరెక్షన్లో ఏదో ఒక సైడ్, ఒక ఎండ్ అనేది ఏదో ఈ సైడ్ కానీ ఆ సైడ్ కానీ రెండిట్లో ఏదో ఒక సైడ్ అని ఫిక్స్ చేసుకోవాలి. అది ఎలా ఫిక్స్ చేయాలో నేను ఇప్పుడు చూపిస్తాను, చూడండి.